ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్ గా ఉన్నా. స్టార్టింగ్ బైక్ రీడింగ్ చూసేయండి, 44,608 పక్కన 8. డేట్ టైం కూడా స్టార్టింగ్ చూపిస్తా. 15 ఆగస్ట్ 15వ తారీఖు 10 గంటల 12 నిమిషాలు. అండ్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై భారత్. ఓకే, ఇదిగోండి ఎక్కడున్నాం మీరు టైటిల్ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉండొచ్చు. మలక్పేట్ ఫైర్ స్టేషన్. ఈ తర్వాత చాలా మందికి ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ప్రీవియస్ వీడియోలలో కూడా నేను చెప్పిన, ఇటు సైడ్ వెళ్ళాలనుకుంటే ముస్సరాంబాగ్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ముందుకెళ్ళి ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ తీసుకొని రావాలి. ఇంతకుముందుకి ఇక్కడ సిగ్నల్ ఉండేది, బట్ ఇప్పుడు ఇదే ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి తప్పదు, ఈ డివైడర్ ఏర్పాటు చేయాల్సిందే. అండ్ యూటర్న్కి అయితే ఫ్లైఓవర్ కిందికి వెళ్ళాలి, నల్గొండ ఎక్స్ రోడ్ దాకా. అండ్ చూసేయండి, సైదాబాద్ జంక్షన్ ఇటు వెళ్తే, ఓవైసీ జంక్షన్ స్ట్రేట్ వెళ్తే, చెంపాపేట్ స్ట్రేట్ వెళ్తే, అండ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. రెగ్యులర్గా అన్ని ఫ్లైఓవర్స్కి ఇచ్చినట్టుగానే బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఈ ఫ్లైఓవర్ కూడా బోర్డ్ అయితే ఇచ్చినారు. అండ్ నేను నిన్న వచ్చిన ఇక్కడికి, మా అత్తగారి ఇల్లు సైదాబాదే. రెగ్యులర్గా మన ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. ఎందుకు వచ్చినా అంటే ఇది ఓపెనింగ్ ఉందని వచ్చి ఈయనే ఉన్నా. తీరా చూస్తే పొద్దున వచ్చేసరికి నైట్ వచ్చేటప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఏందిరా ఎలాంటి అడావుడి లేదు అని. మన వీడియో కింద ఒక బ్రో కామెంట్ చేసిండు, బ్రో ఓపెనింగ్ లేదు అని. తీరా ఇక్కడికి వచ్చి పొద్దున తెలుసుకునే వీళ్ళు కూడా చెప్తారు ఓపెనింగ్ ఇవ్వాలి లేదు అని. అన్ని శాటిలైట్ ఛానల్లో, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కూడా ఓపెనింగ్ ఈ రోజే అని ఇచ్చినారు, బట్ ఓపెనింగ్ లేదు. ఇట్స్ ఓకే. ఓకే బ్రో. क्या चैनल है? मोजेस पेटलोजो, MOSES यूट्यूब पे। अरे जरा दिखा दो। 15 अगस्त के दिन क्या क्या भाई काय को आया इधर? मेरे थोड़ा थोड़ा आता हिंदी करते बोल के रेवंत साहब आके 15 अगस्त के दिन। मगर क्या आपका कैसा मालूम? ओपनिंग आज बोले तो कैसा मालूम? आप 4 दिन पहले से अखबार में न्यूज में दिया था। न्यूज में दिया था। हाँ आपने बिजी है तो मैं कर दूंगा बोल के आया था मैं ओपनिंग। आप ओपन करते, क्या करेंगे? नो प्रॉब्लम, आपके लिए पैसा है वो सब, आप लोगों का पैसा। दिखाओ भाई मेरे चैनल मारो मार। बिग फैन को। हाँ वो बिजी है तो उन्होंने अपन कर देंगे ना भाई, कहता टाइम पे। ए वही है। अरे थैंक यू, बाय, बाय। हैप्पी जर्नी। चलो अगले महीने ओपन करते बोलो. अगले महीने अगले बड़े हुए थे ऊपर। అన్న మస్తు జోక్ చేస్తుండు, సీఎం వాళ్ళు బిజీ ఉంటే నేను ఓపెన్ చేస్తాను అంటుండు. పొద్దు నుంచి వాచ్మెన్ అంకుల్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. నేను వచ్చి కొద్దిసేపు అవుతుంది, ఇన్స్టాగ్రామ్ రీల్ తీసి ఈ వీడియో తీస్తున్నా. ఇట్స్ ఓకే. వావ్ అమేజింగ్. ఎందుకు అంత అరిచిన అంటే కింద రోడ్ మాత్రం జబర్దస్త్ ఉంది. ఇబ్బందులు ఇరుకులు గచ్చ రోడ్ల మీద నడిపి ఇంత మంచి కొత్త రోడ్ మీద నడుపుతుంటే మస్తు అనిపిస్తుంది. ఫ్లైఓవర్ పైన వర్క్ అయిపోయింది, బట్ పర్మిషన్ తీసుకొని అట్లా నడుచుకుంటూ ముందు దాకా వెళ్ళి తీసుకొని రావచ్చు. ఆ ఫీల్ వేరే ఉంటుంది, తర్వాత తీస్తేనే బాగుంటుందని తీయలేదు. ఫ్లైఓవర్ కింద సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. 2026 ఆగస్ట్ అప్డేట్ ఆఫ్ సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్. ఐ థాట్ ఎస్టర్డే వాజ్ ద లాస్ట్ డే ఫర్ దిస్ ఫ్లైఓవర్ అప్డేట్స్ వీడియో అనుకున్నా నేను, బట్ మరలా నేను తీస్తామని అనుకోలేదు. ఎందుకంటే ఈరోజు ఓపెనింగ్ అన్నారు, నిన్ననే ఫేర్వెల్ వీడియో అన్నట్టుగా కూడా అన్నా. ఇదిగోండి ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ, ఇక్కడ వరకు కొత్త రోడ్ అయితే వేసినారు, సూపర్. అండ్ ఇక్కడ మళ్ళా పాత రోడే ఉంది, ఇంకా రోడ్ వేయలేదు. అండ్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అది ఏంటంటే అప్ ర్యాంప్ డౌన్ ర్యాంప్ పనులు పూర్తి కాలేదు, అప్పుడే ఓపెన్. బాయ్ బాయ్, హెల్మెట్ లాగానా? హెల్మెట్ ब्लॉग में आते హ్యాపీ జర్నీ. సో హెల్మెట్ పెట్టుకో బ్రో అన్న, మనకి హిందీ వచ్చి రానంత వస్తుంది అనుకోండి. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ముందుకు వస్తే ఈ రోడ్ అంతా వేసినారు. అండ్ చూద్దాం, మన దేశపు జెండా ఎగురుతుంది, రెపరెపలాడుతుంది, సూపర్ అక్కడ. అండ్ ఈ డివైడర్ పెట్టినారు, ఐరన్ ఫ్రేమ్ లేచినారు, మస్తు అనిపిస్తుంది. గలీజ్ రోడ్ల మీద నడిపి మంచి రోడ్డు మీద నడుపుతుంటే, పాట బాగుంటే బ్రతుకు బాగుంటుంది అన్న స్లోగన్ తోటి మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు సికింద్రాబాద్లో కొన్ని హోర్డింగ్స్ వేసినారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆగస్ట్ మంత్ అప్డేట్ వీడియోలో ఉంటుంది, అది వీలైతే ఒకసారి చూడండి. బాగున్నది స్లోగన్, నేను కూడా అదే కోరుకుంటున్నా, బాట బాగుండాలి, అప్పుడు బ్రతుకు బాగుంటుందని. ఇదిగోండి ఈ రోడ్డు
ఈ రకంగా సూపర్ వేసినారు. సైదాబాద్ వై జంక్షన్ క్లోజ్ అయిన తర్వాతనే పని అనేది స్పీడ్ అయింది. గతంలో ఇది క్లోజ్ ఉంది, ఓపెన్ అయింది, కొత్త రోడ్లు వేసినారు. సూపర్. అందరికీ మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేశానికి స్వాతంత్రం వచ్చింది. కొన్ని విషయాలలో కొంతమంది వ్యక్తులకి స్వాతంత్రం లేక బాధపడుతుంటారు, దేశానికి వచ్చినా మాకు రాలేదన్నట్టుగా. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు దేవుడు మీకు ఆ నిజమైన స్వాతంత్రం కలగజేయాలని కోరుకుంటున్నాం. ఇక మధ్యలో ఇక్కడ ఇట్లనే వదిలేస్తారు, ఆ యూటర్న్ కొరకు ఏంటిది అనేది చూడాలి. ఈ టెంపుల్ మీ అందరికి తెలిసిందే. ఈ టెంపుల్ మీదకేని ఫ్లైఓవర్ వెళ్తుంటుంది. నేనైతే అసలు మస్తు ఖుషి అయినా ఈరోజు. ఓపెనింగ్ మామూలుగా ఉండదు కానీ ఎంతో ఊహించుకొని వచ్చిన, బట్ అంతా బిస్కెట్ అయింది. ఇదిగోండి ఇక్కడ ఓపెన్ ఇట్లనే పెట్టి ఉంచినారు. ఇది మస్తు అనిపిస్తుంది నాకు. ఇది ఖాళీ సినిమా సెట్టింగ్స్లో ఉన్నట్టు ఉంటుంది ఈ షాపు. మరి కోట్ల కేసేసిర్రా లేకపోతే ఈ జాగ ఎట్లా వీళ్ళకే అయిందో మరి. మొత్తానికైతే ఆ షాపు జాగ అయితే సూపర్. ఇదిగోండి ఈ రకంగా ఇవన్నీ కొత్త రోడ్లు, కింద డివైడర్. మా కొడుకు ZION జయాన్ శామ్ పుట్టిన హాస్పిటల్ ఇక్కడనే ఉంటుంది. అరే జయాన్ శామ్ వీడియో చూస్తున్నావారా? వాడు వింటాడు అనమాట నా వాయిస్ గుర్తు పెట్టుకొని. యూట్యూబ్లో టీవీలో పెడతారు, దూరం నుండి చూస్తాడు అనుకోండి. ఇదిగోండి మళ్ళీ ఇది గిట్లనే ఉంది. ఇది చేయాలి. గిదే హాస్పిటల్, వివేక్ హాస్పిటల్. అరే అమ్మ హైలైట్ రా బాబు. వివేక్ హాస్పిటల్ దగ్గర కూడా క్లోజ్ చేయలేదు, ఓపెన్ చేసి ఉంచిన. ఇదిగోండి ఈ హాస్పిటల్లో నేను మా సుపుత్రుడు జన్మించాడు జనవరి 31వ తారీఖు. సూపర్ రా. రైట్ చలో ముందుకు వెళ్ళిపోదాం. సూపర్ రారే అని ఎవరినన్నా అంటే కొడుకునన్న సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి స్టాచ్యూ ఇది. వీరి హిస్టరీ అయితే నాకు తెలియదు, మీకేమన్నా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాదన్నపేట్ మండి రైట్ సైడ్ అంతా ఓకే. మన బండి ముందుకు వెళ్తుందండి. రోడ్లు బాగున్నాయి అబ్బా, సూపర్. ఆ మధ్యలో ఏదో స్కూల్లో ఏదో ఇష్యూ అయ్యింది, బాగా వైరల్ అయింది కదా. ఆ స్కూల్కి ఇక్కడనే ఉంటుంది, సక్సెస్ స్కూల్ అని. జూడియో రీసెంట్ టైమ్స్లోనే ఓపెన్ అయింది, అంటే ఇంకా 1 year కాలేదు. జూడియో, సైదాబాద్ జూడియో. అండ్ చాలా చోట్లలోనే గ్యాప్ ఇచ్చినారు, ఈ మండి దగ్గర కూడా గ్యాప్ ఇచ్చినారు. సూపర్. మ్యాక్సిమం 90% రోడ్ అయితే ఫినిష్ అయినట్టు అనిపిస్తుంది. వెళ్ళిపోవడమే ఖాళీ. వావ్ బాయ్, ఖాళీ ఎంజాయ్ చేస్తుంది సైకిల్ తొక్కుట. చిన్న ఉన్నప్పుడే ఉంటుంది ఎంజాయ్, పెద్దగా అయితే అంతా వేరేలే. సరేలే కానీ రాయల్ మండి, నేను నా భార్య ఇందులో తిన్నాం ఫుడ్. అంత పెద్ద కాస్ట్ ఏం లేదు, పర్వాలేదు. ఎక్కడ దొరకకపోతే అక్కడ పోయి తినొచ్చు, కానీ స్పెసిఫిక్గా అక్కడికి వచ్చి తినా అంత ఏం లేదు అందులో. ఇదిగోండి ఇది ఈ అప్ ర్యాంప్ అనేది వరకు ఫినిష్ కాలేదు. ఒక్కసారి ఇక్కడ బైక్ మొత్తం లెఫ్ట్ గుద్దుదాము. ఇదిగోండి ఇప్పుడు మనము ఎట్లా చెప్పాలి మీకు, ఈ కర్మాన్ ఘాట్ ఐఎస్ సదన్ నుంచి ఇట్లా టర్న్ కొట్టినా లేదా ఓవైస్ జంక్షన్ నుంచి స్ట్రైట్ వచ్చినా, ఇదిగోండి ఇక్కడ ఈ అప్ ర్యాంప్ ఎక్కి మళ్ళీ ఫ్లైఓవర్ పైకి అదిగోండి అక్కడ ఎక్కుతాం అన్నమాట. సో ఈ అప్ ర్యాంప్ ఫినిష్ కాలేదు. ఓకేనా, మీకు అర్థమైందా? ఈ అప్ ర్యాంప్ ఫినిష్ కాలేదు. అండ్ ఇటు నుంచి సీదా వెళ్ళిపోతున్నాం. మనం కర్మాన్ ఘాట్ చెంపాపేట వైపు పోవాలి. మళ్ళీ ఎట్లా ఆ ఫ్లైఓవర్ మీద ఉన్నాం, డౌన్ ర్యాంప్ డౌన్ కిందకి వెళ్తాం కదా. ఈ ర్యాంప్ సైడ్ వర్క్ కూడా ఫినిష్ కాలేదని ఇది ఓపెనింగ్ అనేది పోస్ట్ పోన్ చేసినారు. దాన్ని అడిగితే పోస్ట్ పోన్ చేయడం కూడా మంచిది, ఎందుకంటే అగడు బగడు ఎందుకు, మొత్తం కంప్లీట్ అయినాకనే ఓపెన్ చేస్తే బాగుంటుంది. నాకు తెలిసి సెప్టెంబర్లో ఓపెన్ చేస్తుండొచ్చు. ఈరోజు ఓపెన్ చేస్తే బాగానే ఉండేది, కానీ పర్వాలేదు, బాగానే స్పీడప్ చేసిరు వర్క్స్. ఇదిగోండి ఇట్లా డౌన్. మనం ఇప్పుడేమో సీదా వెళ్ళిపోతున్నాం.
ఓ కల్వకుర్తి బస్సు. ఇక్కడ ఏదో స్ట్రక్చర్ కడుతుర్రు, ఏమన్నా స్టాచ్యూస్, వాటర్ ఫౌంటైన్ లాంటివి పెడతారేమో. నిన్న నైట్ కూడా నేను వీడియో తీసిన, కొంతమంది చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేమతోటి స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా మీ టైంని కేటాయించి మన ఛానల్ని చెక్ చేసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటా. రోడ్ మాత్రం జబర్దస్త్ ఉంది, దాంట్లో ఎలాంటి డోకా లేదు. కొంచెం స్టార్టింగ్లోనే రోడ్ వర్క్ ఫినిష్ కాలేదు, మిగతా అంతా ఫినిష్ అయిపోయింది. అటువైపు కూడా కొంచెం ఇంకా రోడ్ వేసేది ఉంది అనుకోండి. చాలా మంది వచ్చి అడుగుతారు ఆ స్టార్టింగ్ పాయింట్ లో. నేను కొంతసేపు ఉన్నా కదా అక్కడ కూడా, నన్ను కూడా చాలా మంది అడిగారు, అన్న ఓపెనింగ్ ఎప్పుడు. నేను అందుకే వచ్చినా నేనన్నా. న్యూస్ కూడా వైరల్ చేయాల్సింది ఉండే, పోస్ట్ పోన్ అయిందని. అందుకే ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టేసిన. మన వంతుగా మన పని చేయాలని. చిన్నగా ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ డే అంటే మా పెద్ద స్కూల్, చిన్న స్కూల్లో ఇట్లా ఇద్దరు చేతులు పట్టుకొని అరే బిస్కెట్లు ఇస్తున్నట్టు అన్న. పోనీలే ఇయ్యండి. ఇగో ఇక్కడ రోడ్ ఫినిష్ కావాల్సింది ఉంది. అండ్ ఇగో ఇది కూడా ఈ డివైడర్ సంబంధించిన వర్క్ కూడా పెండింగ్ ఉంది. ఇక్కడ ఎండింగ్లో చేతులు పట్టుకొని అట్లా అన్ని గవర్నమెంట్ ఆఫీస్, గ్రామ పంచాయతీ, పెద్ద స్కూల్, చిన్న స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి బోడుపల్లి అవన్నీ తిరిగి వచ్చేది. ఆ ఖుషి వేరే ఉంటుండే. ₹2 చాక్లెట్, రూపాయి చాక్లెట్కి అది ఎంతో ఆనందం. ఇప్పుడు 200 పెట్టుకొనుకున్న ఆనందం వస్తలేదు భయ్య. ఎవరు కోరు ఎంత మూల్యానికి. ఇదిగోండి వర్క్ జరుగుతుంది చూడండి. ఇంకా ఓకే, నన్ను అడిగితే పోస్ట్ పోన్ చేయడమే చాలా మంచిది ఒకసారి. మరి ఓకే, ఇట్స్ ఓకే, సూపర్. ఎండింగ్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మనకి యాదగిరి థియేటర్. ముందుకెళ్ళిపోతే ఓవైసీ. సూపర్. ఇదిగోండి ఇక్కడ ఈ డివైడర్కి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ఐఎస్ సదర్న్ జంక్షన్, మలక్పేట్, నల్గొండ ఎక్స్ రోడ్, నగరపాలక సంస్థ. ఫ్రమ్ దట్ సైడ్ టు దిస్ సైడ్ మనం అయితే రావడం జరిగింది. బైక్ రీడింగ్ కూడా చూసేద్దాం. 44,611 పక్కన 4. ఓకేనా? ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.